Sorry guys, fans వచ్చారు. ఓకే, కంటిన్యూ. మనం ఏం చేసాం, ఇక్కడ ఏదో రాస్తున్నాం కదా. ఓకే పని చేస్తుందా? పని చేస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఎర్రర్ హ్యాండ్లింగ్. ఓకే, ఇప్పుడు ఇందాక వీడియోలో మనం ఏం చేసాం, ఫైల్ హ్యాండ్లింగ్ డిస్కస్ చేసాం. ఫైల్ హ్యాండ్లింగ్, ఎర్రర్. ఓకే, ఫైల్ హ్యాండ్లింగ్ సర్లే, నాకు సెంటెన్స్ ఫ్రేమింగ్ రావట్లేదు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక ఫైల్ నేమ్ ఇస్తున్నా. ఫైల్ నేమ్ నాయన రాయిద్రా బాబు, ఇక్కడ తెచ్చుకున్నాం, ఎందుకంత కష్టం. కంట్రోల్ వి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఫైల్ _1. ఈ ఫైల్ అనేది అసలు ఎగ్జిస్ట్ అయ్యలేదు. ఈ 10 ఫైల్ హ్యాండ్లింగ్లో ఈ ఫైల్ అనేది ఎగ్జిస్ట్ అయ్యలేదు. ఇప్పుడు నేను ఎగ్జిస్ట్ అవ్వని ఫైల్లో నుంచి ఏం చేస్తున్నా, దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా అండ్ దాని నుంచి నేను కంటెంట్ యాక్సెస్ చేసి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. వావ్ అన్న, ఎట్లా అసలు? ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఒకసారి రన్ చేస్తా చూడండి. ఫస్ట్ నేను దీన్ని క్లియర్ అండ్ నేను దీన్ని రన్ చేస్తా. చూసారా, మంచిగా ఇంత ఎర్రర్ త్రో చేసింది. ఏమని, ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా, నాది ఇది మెయిన్ లాజిక్ కాబట్టి నేను దీన్ని ట్రైలో పడేస్తా. ఓకే, దీన్ని ట్రైలో పడేసి ఇప్పుడు ఏం చేస్తా, ఎక్సెప్షన్ ప్రింట్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఫైల్ నాట్ ఫౌండ్, ప్లీజ్ చెక్ ది ఫైల్ పాత్ వన్స్ అగైన్. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తా చూడండి. ఇప్పుడు రన్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఫైల్ నాట్ ఫౌండ్, ప్లీజ్ చెక్ ది ఫైల్ పాత్ వన్స్ అగైన్. ఓకేనా, ఇట్లా మీకు ఏదైతే మెయిన్ లాజిక్ ఉందో దాన్ని మీరు ట్రైలో పడేయండి. మీరు ఏదైతే ఒకవేళ ఎర్రర్ వస్తే, ఇదంతా ఒకవేళ సినారియో కేసు. ఎందుకంటే కన్జ్యూమర్ అనేవాడు మన ప్రొడక్ట్ని ఎట్లా వాడతారో మనకు తెలియదు. సో ఒకవేళ సినారియో కేసు తీసుకొని మీరు కోడ్ రాయాలి. ఒకవేళ ఓకే, ఫర్ సపోజ్ యూజర్ అనేవాడు 0 కొడితే, ఓకే, ఫర్ సపోజ్ యూజర్ అనేవాడు ఒక ఫైల్ ఈ ఫైల్ అనేది నా దగ్గర లేదు, కానీ యూజర్ అనేవాడు సెర్చ్ చేస్తే వాడికి ఏం రావాలి, అర్థమైందా? ఇవన్నీ ఆలోచించుకొని మీరు ఎట్లాంటి కోడ్ అనేది రాయాలి, సింపుల్. ఓకే, ఒకసారి స్లైడ్స్ చూసేద్దాం. 0 డివిజన్ ఎర్రర్, JSON ఫైల్స్. వావ్, ఇది లాస్ట్. ఇంకా అన్ని లాస్ట్ అని అంటున్నాను కానీ పని అవ్వట్లేదు, అంతే అంటున్నారా? JSON ఫైల్ బాబు, JSON ఫైల్స్ అంటే ఏంటి? జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. జావా కింద ఇక్కడ రాశాను, స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్, సింపుల్. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్ చేద్దాం. The JSON module allows you to dump simple Python data structures into a file and load the data from that file in the next time the program runs. సింపుల్. ఏముంది, ఆల్రెడీ మనం ఫైల్ హ్యాండ్లింగ్ చూసాం. ఇందాక ఏం చేసాం, .txt ఫైల్లో కొంత డేటా అనేది స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు JSON ఫైల్లో మనం ఏం స్టోర్ చేసుకోవచ్చు, పైథాన్ డేటా స్ట్రక్చర్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు అంట JSON ఫైల్లో. అండ్ ఒకవేళ మనకు కనుక మళ్ళీ అవి కావాలనుకుంటే ఆ డేటాను లోడ్ చేసుకొని మనం పైథాన్ ప్రోగ్రామ్లో వాడుకోవచ్చు. సేమ్ ఇందాక మనం చూసిన కాన్సెప్ట్. ఇందులో ఏముంది పెద్ద? ఓకే, ది JSON module allows you to dump simple Python data structures into a file and load. ఏంది బ్రో, ఏం నువ్వు నిద్రపోయి రాస్తే ఎట్లా ఉంటుంది? JSON represents structured data using key value pairs.
నార్మల్గా అయితే జేసన్ ఫైల్స్లో ఏమన్నా స్టోర్ చేసుకోవచ్చు. కానీ జేసన్ ఫైల్స్ అనేవి ఎందుకు ఫేమస్ అంటే మీరు వాల్యూస్ అనేవి మీరు ఇన్ఫర్మేషన్ అనేది కీ వాల్యూ పేరులో స్టోర్ చేసుకోవచ్చు. కీ వాల్యూ పేరు అబ్బా ఎక్కడో విన్నట్టుంది. అదే ఎస్ వచ్చేస్తుంది. కీ వాల్యూ పేరు అనేది డిక్షనరీలో యూజ్ చేసాం మనం. కర్లీ బ్రాకెట్స్ కీ వాల్యూ కర్లీ బ్రాకెట్స్ క్లోజ్. సేమ్ ఇదే స్ట్రక్చర్ని జేసన్ అనేది ఫాలో అవుతుంది. ఓకే, స్ట్రక్చర్డ్ కీ వాల్యూ పేర్స్ అండ్ ఆర్డర్ లిస్ట్ సపోర్టింగ్ ఇవన్నీ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఇది మెయిన్ ఫేమస్ అయింది ఎందుకంటే డిక్షనరీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అనేది కీ వాల్యూ పేర్స్లో స్టోర్ చేసుకోవచ్చు. అందుకు ద JSON format is not specific to Python. You can share data you store in JSON format with people who work in many other programming languages. It's a useful and portable format. It's easy to learn. ఓకే, ఓన్లీ పైథాన్లోనే యూస్ చేసుకోవచ్చు అంటే కాదు, మీరు దీన్ని జావాస్క్రిప్ట్లో వాడుకోవచ్చు. ఓకే, ఇదే ఫైల్ అక్షరం ముక్క కూడా చేంజ్ చేయాల్సిన అవసరం. జావాస్క్రిప్ట్లో వాడుకోవచ్చు, సిలో వాడుకోవచ్చు, C++లో వాడుకోవచ్చు, పైథాన్లో వాడుకోవచ్చు. ఇంకా మీకు ఏమన్నా పెద్ద పెద్ద లాంగ్వేజ్ మీకు ఏం తెలిసినా సరే అన్నిటిలో కూడా దీన్ని మనం సింపుల్గా లోడ్ చేసుకొని అంత లోపల ఇన్ఫర్మేషన్ మనం వాడుకోవచ్చు. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఓకే, కానీ నేను ఏం చేస్తున్నా, ద ఫస్ట్ ప్రోగ్రామ్ విల్ యూజ్ JSON.dump టు స్టోర్ ది సెట్ ఆఫ్ నెంబర్స్. కోడ్ చదివేద్దాం. ఇంపోర్ట్ JSON. ఫస్ట్ మనం JSON ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తున్నాం, నెంబర్స్ ఈక్వల్ టు సమ్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ నేను ఈ నెంబర్స్ అనే లిస్ట్లో స్టోర్ చేస్తున్నా. ఆ తర్వాత ఏం చేస్తున్నా, ఒక ఫైల్ నేమ్ క్రియేట్ చేస్తున్నా. ఫైల్ నేమ్ ఏంటి, numbers.json విత్ ఓపెన్ ఫైల్ నేమ్ WASF. ఇక్కడ ఏం చేస్తున్నా, JSON.dump ఈ నెంబర్స్ని ఈ ఫైల్లో స్టోర్ చేస్తున్నా. ఏ ఫైల్, ఈ ఫైల్ అంటే ఏంటది, నెంబర్స్. ఒకసారి డిలీట్ చేస్తా చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నా, ఈ నెంబర్స్ని ఈ ఫైల్లో స్టోర్ చేస్తున్నా. అసలు నెంబర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇక్కడ నుంచి వస్తున్నాయి. ఈ నెంబర్స్ అనేవి ఈ ఫైల్లో స్టోర్ చేస్తున్నా. ఈ ఫైల్ అంటే ఏంటి, ఇదంటే ఏంటి, ఇది. అంటే లాస్ట్కి నేను ఏం చేస్తున్నా, ఈ నెంబర్స్ అనేవి ఈ పర్టికులర్ ఫైల్లో స్టోర్ చేస్తున్నా. అది JSON.dump అంటే మీరు ఏం చేస్తున్నారు, మీ ఇన్ఫర్మేషన్ మొత్తం డంప్ చేస్తున్నారు, అక్కడ అట్లా పడేస్తున్నారు. ఓకే, సింపుల్. ఇక్కడ ఏం చేస్తున్నా, అండ్ ది సెకండ్ ప్రోగ్రామ్ విల్ యూజ్ JSON.load. JSON.loadలో ఏమవుతుందంటే ఇక్కడ నేను ఏదైతే డంప్ చేశానో ఇదంతా కూడా లోడ్ అవుతుంది. ఓకే, సింపుల్. JSON.load, JSON.dump, JSON.dump, JSON.load. ఓకే, ఒకసారి ఉండండి, ఇంకేదైనా ఉందా 50లో అయిపోయిందా? ఓకే, డన్. సి కోడ్ అండ్ డన్. ఇదే లాస్ట్ కాన్సెప్ట్. నేను దీన్ని కమెంట్ అవుట్ చేస్తా అండ్ ఇక్కడ నేను JSON ఫైల్స్ అని కూడా రాసేస్తా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా, ఫైల్ నేమ్ కాదు, ఇంపోర్ట్ JSON ఫస్ట్. ఇంపోర్ట్ JSON. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా, నెంబర్స్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 54 అండ్ ఫైల్ అండర్స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను ఫైల్ నేమ్ ఏం పెడతా, numbers.json విత్ ఓపెన్ ఫైల్ నేమ్ mode w as f. ఇప్పుడు నేను ఏం చేస్తా, f.json.dump. నేను ఏం చేస్తా, ఏం డంప్ చేస్తున్నా, నెంబర్స్ ఎందులో డంప్ చేస్తున్నా, Fలో డంప్ చేస్తున్నా.
ఇక్కడ నేను ఒక ప్రింట్ స్టేట్మెంట్ కూడా ఇస్తాను. డేటా స్టోర్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తా చూడండి. డేటా స్టోర్డ్ సక్సెస్ఫుల్లీ అంటే ఏంటి, ఇక్కడ నా numbers.json అనే ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తే నా నెంబర్స్ అనేవి అక్కడ ఉన్నాయి. సింపుల్, డన్. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఓకే సేవ్ చేసుకుంటా, కొంచెం కింద చేస్తా. ఇప్పుడు నేను దీన్ని కమెంట్ అవుట్ చేస్తా. డంప్ ఇన్ఫర్మేషన్ టు JSON ఫైల్. ఇప్పుడు ఏం చేస్తా, లోడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ JSON ఫైల్. ఇప్పుడు ఏం చేస్తా, విత్ ఓపెన్ ఫైల్ నేమ్ యాజ్ f, ఓకే, json.load f. ఇక్కడ ఏం చేస్తా, డేటా ఈజ్ ఈక్వల్ టు ప్రింట్ డేటా లోడెడ్ సక్సెస్ఫుల్లీ /n ప్రింట్ డేటా. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేస్తే ఇట్లా డేటా అనేది ప్రింట్ అవుతుంది. ఫర్ సపోజ్ మీరు ఇది చూడొచ్చు, ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా బ్రో, ఇది ఇక్కడ నుంచి ఎందుకు రాకూడదు అనేసి అనుకుంటారా. నేను దీన్ని కమెంట్ అవుట్ చేస్తాను అండ్ రన్ చేసినా సరే సేమ్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఓకే, ఒక్క నిమిషం దీన్ని టైటిల్ మార్చేద్దాం, 11 పెడదాం అంతే. 11, 10 ఇప్పుడు మొత్తం క్లారిటీగా ఉంది. నేను ఏం చేశాను అంటే వైప్ బోర్డ్ చేసాం మొన్న, నా ఇమాజినేషన్లో ఉన్నది ఎక్కడ వరకు రావచ్చు అని చెప్పేసి. ఓకే, నేను ఈ మధ్యన ఒక చిన్న ఐడియా వచ్చింది, ఎట్లా ఉంటుందో ఒకసారి మీరు చెప్పండి, బాగుంటే ఒకసారి ట్రై చేద్దాం. నేనేమనుకుంటున్నా అంటే రీల్స్లో ఇప్పుడు ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి. ఓకే, అవనివ్వండి ఎట్లాంటి ఎక్స్టెంట్ వరకైనా వెళ్ళనివ్వండి, మీ ఇమాజినేషన్ అనేది, క్రియేటివ్ థింకింగ్ అనేది. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఇప్పుడు ఒక ఏం ఐడియా వచ్చింది, ఇన్స్టాగ్రామ్ అనేది టెర్మినల్లో రన్ చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇదేంటి, ఇది ఒక రెజ్యూమ్ రెడీ ప్రాజెక్ట్. ఓకే, ఫర్ సపోజ్ ఇట్లాంటివే నేను డిఫరెంట్ ఐడియాస్తో యూట్యూబ్ రీల్స్లో డిఫరెంట్గా ఫర్ సపోజ్ కొత్త ప్రాజెక్ట్స్ అన్ని క్రియేట్ చేసి, ఓకే, మొత్తం వైబ్ కోడింగ్తో, ఓకే, వైబ్ కోడింగ్ చేసి కొత్త ప్రాజెక్ట్స్ అనేవి పెడుతూ మన సబ్స్క్రైబర్స్ని అడిగి, లైక్ మీరు ఏ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో అట్లా అడిగి, ప్రాబబ్లీ అట్లాంటి ప్రాజెక్ట్స్ అన్నీ చేసి ఒక గిట్హబ్ రిపోలో పెట్టుకొని, మొత్తం వైబ్ కూడా ఉంటుంది మోస్ట్లీ. యా, అట్లా సంథింగ్ ఆలోచిస్తున్నా. ఎట్లా ఉంటుంది అంటారు, ఒకసారి మీ వ్యూస్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. సరదాగా ఆలోచిద్దాం, ఎట్లా ఉంటుందో ఒకసారి సరదాగా ట్రై చేద్దాం. వెబ్ అవని, యాప్ అవని, ఇట్లా పైథాన్, ఇట్లా టెర్మినల్, సమ్ క్రేజీ షిట్, క్రేజీ ప్రాజెక్ట్స్ చేసి ఇట్లా రీల్స్లో పెట్టేసి, ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఒక గిట్హబ్ అకౌంట్లో పెట్టి మంచిగా ఎట్లా ఉంటుంది చూడండి, ఎట్లా అనిపిస్తుందో ఒకసారి. బాగుంటే కనుక ఒకసారి ట్రై చేద్దాం, బాగుంటే కనుక కంటిన్యూ చేద్దాం అది. అండ్ యా, ఈ క్లాసెస్ కనుక నచ్చినట్టయితే చెప్పండి. ఆల్రెడీ పైథాన్ మొత్తం కంప్లీట్ చేసేసా, పైథాన్ మొత్తం డన్. ఇంకా పైథాన్ మొత్తం డన్. ఫర్ సపోజ్ మీకు కనుక ఈ క్లాసెస్ కూడా ఫర్ సపోజ్ నచ్చినట్టయితే చెప్పండి. ఇంకా ఏమైనా
చెప్పమంటే చెప్తా. ఆబ్వియస్గా కొన్ని బుక్స్ అనేవి రెఫరెన్స్లో తీసుకుంటా. ఆ బుక్స్ నుంచే ఆ బుక్స్ రిఫరెన్స్ తీసుకునే చెప్తా. నా ఓన్గా నేను చెప్పేది ఏం లేదు. సో యా, చూడండి, ఒకవేళ మీకు కంటెంట్ కనుక నచ్చినట్టయితే వి విల్ డూ, అంతే. అండ్ ఇంకేమైనా ఉందా అంటే ఇంకేం లేదు, అంతే. గుడ్ బాయ్, గుడ్ బాయ్, టాటా. టైం ఎంత? అది టైం 1 అవుతుంది భయ్యా. నేను ఉంటా అయితే, బాయ్, గుడ్ నైట్. ఇంకా సైనింగ్ ఆఫ్. చీ 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 చీ.